అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ని అల్లు అర్జున్ గారు మోసం చేశారా? ఇంతకీ ఏం జరిగిందంటే నిన్న మొత్తం కూడా ఏంటి, నిన్న పొద్దున్నుంచి రాత్రి వరకు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏఏ 22 సినిమా నుండి అప్డేట్ వస్తాయి అని కళ్ళల్లో ఒత్తులు కాదనమాట. ఏఏ 22 అని రాసుకుని మరి వెయిట్ చేశారు. కానీ అప్డేట్ అయితే రాలేదు. అసలు వీళ్ళకి నిన్న అప్డేట్ వస్తదని ఎవరు చెప్పారు? ఎవ్వరో చెప్పలా. వాళ్ళే అనుకున్నారు. అసలు వాళ్ళు అనుకోవడానికి కారణం ఏంటంటే, గతంలో అల్లు అర్జున్ గారిది వర్కౌట్ చేస్తున్న వీడియో అయితే బయటకొచ్చింది. దాంట్లో ఆయన వాల్ పేపర్ అయితే మనకైతే కనపడిద్ది. ఆ వాల్ పేపర్‌లో ఏమని ఉంటదంటే, నో స్నాక్, నో షుగర్, నో సోడా. మార్చ్ 27 కింద అయాన్ అని అయాన్ బాబు పేరైతే ఉంటదనమాట. ఇంకా ఆ వాల్ పేపర్ చూసిన దగ్గర నుంచి కూడా మార్చ్ 27 ఏఏ 22 సినిమా అప్డేట్ వస్తదని వాళ్ళు వెయిట్ చేస్తానే ఉన్నారు. కానీ తీరా చూస్తే నన్ను అప్డేట్ అయితే రాదు. కానీ కొద్దిగా ఆలోచిస్తే అసలు మార్చ్ 27 అల్లు అర్జున్ గారికి సంబంధించిన అప్డేట్ అసలు దేనికొస్తదండి? ఆ రోజు మన రామ్ చరణ్ గారి బర్త్‌డే. ఫ్యాన్స్ మధ్య రిఫ్ట్ ఉండొచ్చేమో గానీ, వాళ్ళిద్దరూ ఎప్పుడు అన్నదమ్ముల్లా కలిసే ఉంటారు. అసలు రామ్ చరణ్ గారి బర్త్‌డే రోజు ఆల్రెడీ రామ్ చరణ్ గారికి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి. అసలు ఆ రోజు అల్లు అర్జున్ గారి సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వస్తాయని మీరెలా అనుకున్నారు? పోన్లెండి అనుకున్నారు. తప్పేమీ లేదు. ఇదే ఉత్సాహాన్ని, ఇదే ఉత్సుకతని ఇంకొన్ని రోజులైతే మెయింటైన్ చేయండి. ఎలాగో ఏప్రిల్ 8న అల్లు అర్జున్ గారి బర్త్‌డే అయితే వస్తుంది గదా! ఆ రోజు ఏఏ 22 సినిమాకి సంబంధించిన టైటిల్ కమ్ ఫస్ట్ లుక్ వీడియో అయితే మన ముందుకైతే వస్తాయి. కాబట్టి ఎలాగో ఓ సంవత్సరం కాలంగా వెయిట్ చేస్తానే ఉన్నారు. ఇంకొక 11 రోజులైతే వెయిట్ చేయండి. ఇలాంటి ఫస్ట్ లుక్ కాదు. పిచ్చెక్కిపోయే ఫస్ట్ లుక్ అయితే మన అట్లీ గారైతే రిలీజ్ చేస్తారని నా గట్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే అట్లీ గారి సినిమాల నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్ అయితే చూసుకోండి. అది 'మెర్సల్' ఫస్ట్ లుక్ కావచ్చు, 'బిగిల్' ఫస్ట్ లుక్ కావచ్చు, ఇంకా 'షారుఖ్ ఖాన్' గారి 'జవాన్' ఫస్ట్ లుక్ కావచ్చు, 'పోలీసోడు' ఫస్ట్ లుక్ కావచ్చు. ప్రతి ఫస్ట్ లుక్ కూడా సిక్సరే. ఔట్ ఆఫ్ ద పార్కే ఆయనైతే కొడతాడు. అందులోని ఏఏ 22 సినిమా అనేది నెవర్ బిఫోర్ స్క్రిప్ట్ ఇన్ ద మన ఇండియన్ స్క్రీన్ అనమాట. కాబట్టి ఏ రేంజ్‌లో కొడతాడో ఒకసారి మీరైతే ఊహించుకోండి. ఎలాగో ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి. 10, 11 రోజులు కూడా అవసరం లేదు. ఒక 2, 3 రోజుల ముందే అప్డేట్ అయితే మన ముందుకైతే వస్తది. కాబట్టి ఇంకొక వారం రోజులైతే వెయిట్ చేయండి. ఈలోపే అప్డేట్ వచ్చినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఒక్కసారి ఆ అప్డేట్ వచ్చిన తర్వాత పంబ రేగిపోద్ది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. నిజంగా నేను కూడా ఏఏ 22 సినిమా గురించి చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా. ఇప్పటికే చాలా వీడియోల్లో నేనైతే అదైతే చెప్పా. ఎందుకంటే 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ గారి నుంచి వస్తున్న సినిమా, 'జవాన్' తర్వాత అట్లీ గారి నుంచి వస్తున్న సినిమా. అందులోనూ ఈ సినిమా జోనర్ ఏదైతే ఉందో ఇప్పటివరకు మనం స్క్రీన్ మీద అయితే చూడలేదు. చాలా కాంప్లికేటెడ్ స్టోరీ ఇది. ప్లస్ అలాగే కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ఇది. అసలు దాన్ని అట్లీ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు? అలాంటి స్క్రిప్ట్‌లో అల్లు అర్జున్ గారి పెర్ఫార్మన్స్ ఎలా ఉండబోతుంది? అసలు ఆయన ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది? ఇది చూడడానికి నేనైతే చాలా అంటే చాలా క్యూరియాసిటీతో అయితే ఉన్నా. మన వెయిటింగ్‌కైతే తెర అయితే పడిద్ది. ఇంకొక వారం రోజులైతే వెయిట్ చేస్తాం. మనకు కావాల్సిన ఫీస్ట్ అయితే మన ముందుకైతే వచ్చేస్తే అప్పుడైతే పంబ రేగిపోద్ది. మళ్ళీ చెప్తున్నా పంబ రేగిపోద్ది. మరి అదనమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.